నటించినటువంటి దేవర ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు, సినిమా మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నటనలో చాలా పరాకాష్ఠకి చేరేటువంటి సినిమాగా దీన్ని అభిమానించడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఇందులో తండ్రి కొడుకులుగా జూనియర్ నటించడం ఒక విశేషం. మరి అంతకుముందు ఈయన కూడా నటించారు. ఆంధ్రావాల్ అనేటువంటి సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు. అప్పట్లో అది సినిమా అంత సక్సెస్ కారణం ఏంటంటే స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం. జూనియర్ ఎన్టీఆర్ అప్పుడే ఇనిషియల్ స్టేజెస్లో కూర్చున్నారు. ఆ తర్వాత శక్తి అనేటువంటి సినిమాలో కూడా నటించారు. కానీ డైరెక్టర్ సరైనటువంటి నటన రాబట్టుకోకపోవడం వల్ల శక్తి సినిమా అంత హిట్ కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే అది ఘోర పరాజయాన్ని కూడా ఎదురు చూసింది. కానీ దేవర సినిమాలో మళ్ళీ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. ఇది సెంటిమెంట్ని రిపీట్ చేస్తుందా, లేకపోతే సెంటిమెంట్ని బ్రేక్ చేస్తుందా, అద్భుతమైన రికార్డు సాధిస్తుందా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయింది ముంబైలో. ఈ ట్రైలర్ చూసిన అందరూ కూడా ఇందులో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా తండ్రి ఈ దేవర క్యారెక్టర్ కనుక చూస్తే ఒక ట్రైబల్ ఏరియాకి సంబంధించి చాలా ఫెరోషియస్గా భయానికే భయం సృష్టించేటువంటి ఒక మనిషిగా కనబడతాడు. అలాగే కొడుకు కనుక చూసుకుంటే ప్రతిదానికి భయపడి అలాగే ఒక అల్లచిల్లరగా తిరిగేటువంటి సరదా యువకుల్లాగా మనకు కనపడుతున్నాడు. కానీ నా ఉద్దేశంలో అయితే కొడుకు కూడా అలా ఉండడు. ఆ తర్వాత ఈ దేవర సెకండ్ పార్ట్లో మరి అద్భుతమైనటువంటి యాక్షన్ పార్ట్ కొడుకు కూడా చూపించబోతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. నా అనుమానం కూడా నిజమైనటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో హిందీ నటుడైనటువంటి సయీఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ లాంటి అగ్రశ్రేణి కథానాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇందులో కనపడుతున్నారు ప్రధానమైన పాత్రల్లో. ముఖ్యంగా ఈ సినిమాకి అట్రాక్షన్ ఏంటంటే జాహ్నవి కపూర్, శ్రీదేవి కూతురు తెలుగులోకి అరంగేటం చేసినటువంటి సినిమా దేవర. ఒకప్పుడు కనుక మీరు చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి నటించినటువంటి వేటగాడు, ఆకుచాటు పెద్ద తెలిసే ఈ పాట ఎలాగ మెంబరించిందో అందరికీ తెలుసు. సో అలాంటి ఒక అద్భుతమైనటువంటి సాంగ్, అంటే అదే సాంగ్ కాదు, అలాంటి అద్భుతమైన సాంగ్ ఈ సినిమాలో ఒకటి ఉండబోతోంది. అది యువతరాన్ని వివృతలోకి ఇస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఒకవేళ కనుక ఈ సినిమాలో వాళ్ళ కాంబినేషన్కి అదిరిపోతే మరి జాహ్నవి కపూర్కి ఒక విధంగా తల్లి కోరిక నెరవేరినట్టే. ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా ఒకే ఒక కోరిక నెరవేర్చుకుంది. అటు తెలుగులో, తమిళంలో, మలయాళంలో, అటు హిందీలో మరి ఆ రోజు అగ్రశ్రేణి కథానాయిక వెలుగొందింది. తెలుగు నుంచే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చింది. మరి తల్లి బాటలో కనుక జాహ్నవి కపూర్ నడిచినట్టయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ అంతా ఆమె ఇంటి ముందు క్యూ కట్టేటువంటి అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఆవిడ అగ్రశ్రేణి కథానాయిక తెలుగులో రూపాంతరం చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఈ దేవర సినిమాకి వచ్చేప్పటికి దీనికి డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి సక్సెస్ చాలా అవసరం. అంటే అంతకుముందు మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనేటువంటి సినిమా తీశారు, అది ఘోర పరాజయం పొందింది. అయితే దీనికి పరాజయం భారం అంతా కూడా మరి కొరటాల శివే మోయాల్సి వచ్చింది. చాలామంది విమర్శించారు. అయితే అతను చెప్పింది ఏంటంటే ఇందులో నాకు ఎటువంటి ప్రమేయం లేదు, మెగాస్టార్ చిరంజీవి ఇతరులు ప్రతి దాంట్లో నాకు జోక్యం చేసుకున్నారు, నా పరాజయానికి నాకు కారణమని ఆ రోజు వివరణ ఇచ్చుకున్నా కూడా సినిమా ఇండస్ట్రీ మాత్రం చిరంజీవి వైపే నిలబడింది. దాంతో ఇప్పుడు అతను ఒక కసితో ఉన్నాడు. ఎలాగైనా సరే దేవర సినిమాని హిట్ చేసి, హిట్ అంటే హిట్ కాదు, బ్లాస్ట్ హిట్ చేసి మరి తన సత్తా ఏంటో నిరూపించుకుందాం అని చెప్పి ముందుకెళ్తున్నాడు. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ముఖ్యంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాల్లో కానీ, పాటల్లో కానీ, ఈజ్లో కానీ, డ్యాన్సుల్లో కానీ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ కనిపిస్తాడు. పైగా ట్రిపుల్ సినిమా తర్వాత అతనికి సినిమా ఇంతవరకు రిలీజ్ దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. ఈ సినిమా కనుక తను అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి తను నిలబడగలిగితే అతను రాజకీయంగా అలాగే సినిమా పరంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. రాజకీయం ఎందుకు అనాల్సి వస్తుందంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అతనికి అండగా ఉంది, తెలుగుదేశం పార్టీకి అతను అండగా ఉన్నాడు. కానీ ఈరోజు కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి రాను రాను దూరం అవుతున్నాడు. అది మాత్రం వాస్తవం. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అతను నిలదొక్కుకోవాలంటే దేవర సినిమానే ప్రధానమైనటువంటి విషయం. దేవర సినిమా కనుక అతను సక్సెస్ కనుక చూపిస్తే ముందు రాజకీయాల్లోకి యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అంతకుముందు అమిత్ షాతో కూడా కలిశాడు జూనియర్ ఎన్టీఆర్.
రేపు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ తరఫున ఒక బలమైనటువంటి అస్త్రంగా జ్యూరీ ఎన్టీఆర్ని మలుచుకునేటువంటి అవకాశం గురించి బీజేపీ ఎదురు చూస్తోంది. అయితే అది ఇప్పుడిప్పుడే అయ్యేటువంటి అవకాశం కాదు. వచ్చే 2029 ఎలక్షన్స్కి జ్యూరీ ఎన్టీఆర్ని బీజేపీలోకి తీసుకొచ్చి అక్కడ ఆయన్ని ప్రధానమంత్రి నాయకుడిగా ఇంపోజ్ చేయాలని చెప్పి బీజేపీ ఆలోచిస్తోంది. అది నిజం చేసుకోవాలి అంటే ఈ దేవర సినిమా ఖచ్చితంగా అతనికి మంచి విజయాన్ని సాధించాలి, రాబట్టుకోవాలి. ఇప్పుడు కనుక చూసుకుంటే ట్రైలర్ కనుక చూసుకుంటే మీకు 10 బిలియన్స్ దాటి ఈరోజు వెళ్తోంది. అలాగే అమెరికా ఇలాంటి దేశాల్లో కూడా ఎన్ఆర్ఐలు ఈ సినిమా మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు. కలెక్షన్స్ వర్షం కురుస్తుంది అని చెప్పేసి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో జ్యూరీ ఎన్టీఆర్ ఈ సినిమా మీద చాలా ఫోకస్ పెట్టారు. అలాగే పార్ట్ 2 కనుక ఇందులో కనుక వెళ్ళినట్టయితే ఈ పార్ట్ 2 కూడా చాలా ఇంపార్టెంట్. బాహుబలి ఎలాగైతే 1 and 2 వచ్చి ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం రేకెత్తిందో, అలాగే దేవర 1, దేవర 2 ఈ 2 పార్ట్స్ కూడా సక్సెస్ అయితే సినిమా కెరీర్లోనే జూనియర్ ఎన్టీఆర్కి ఒక పెద్ద మలుపుగా భావించాలి. ముఖ్యంగా కనుక చూసుకుంటే కొరటాల శివ టేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కనుక చూసుకుంటే ఈ తండ్రి క్యారెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా మలిచారు. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాకి సంబంధించి అతన్ని మట్టు పెట్టేటువంటి సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా చూపించడం జరిగింది. అంటే తండ్రి తర్వాత కొడుకు ఏ విధంగా రూపాంతరం చెందుతాడో వరుస పార్ట్ 2లో చూపించేటువంటి అవకాశం కనబడుతోంది. ఒక పక్క చూసుకుంటే ఈ సినిమాకి పాన్ వరల్డ్గా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది దేశ విదేశాల్లో కూడా. ఒక విధంగా కనుక ఈ సినిమా మొత్తం వరల్డ్ వైడ్ కనుక సూపర్ డూపర్ హిట్ అయితే తెలుగు సినిమాకి ఒక విజయ సంకేతంగా భావించవచ్చు. ఒక బాహుబలి తీసుకున్నా, ఒక త్రిబుల్ తీసుకున్నా, ఇప్పుడు దేవరాజ్ చూసుకున్నా, ఈరోజు హిందీ సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ పోటీకి నిలబడలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి హిందీలో చూసుకుంటే రొటీన్ కథలు, కానీ తెలుగు సినిమా ఈరోజు విభిన్నమైన కథలకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు వెర్షన్కి వచ్చేప్పటికి 3 గంటలు నిడివి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అలాగే అన్అఫిషియల్గా యూఏ సర్టిఫికేట్ కూడా వచ్చిందని చెప్తున్నారు. మీరు యానిమల్ సినిమా తీసుకుంటే 3 hours, అలాగే ఈరోజు ఈ 3 hours ఈరోజు జనరేషన్లో అంత టైం సినిమా థియేటర్లో కూర్చొని చూస్తారనేది చాలా మందికి సందేహం ఉండొచ్చు. కానీ కొరటాల శివ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ ప్లే చాలా ఉత్కంఠభరితంగా తీసుకొచ్చాడని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ జోవిల్గా సీరియస్గా నడిచినా కూడా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి అసలైన కథ ఉంటుంది. అలాగే ఇందులో ఫైట్స్ కానీ సెకండ్ హాఫ్లో అదిరిపోయేటువంటి స్థాయిలో కంపోజ్ చేశారని కూడా చెప్తున్నారు. అలాగే ఫస్ట్ హాఫ్లో జాహ్నవి కపూర్తో చేసే రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. శ్రీదేవి తరహాలో జాహ్నవి కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందని చెప్పి చాలామంది విశ్వసిస్తున్నారు. ఏది ఏమైనా సరే అటు రాజకీయ వర్గాల్లో కానీ ఇటు సినిమా వర్గాల్లో కానీ జ్యూరీ ఎన్టీఆర్ నిలబడాలి అంటే దేవర సక్సెస్ చాలా అవసరం. అలాగే జ్యూరీ ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జ్యూరీ ఎన్టీఆర్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ రావాలి, మా హీరో మళ్ళీ తన సత్తా నిరూపించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం కొరటాల శివ కూడా తన ప్రతిభ ఏంటో నిరూపించుకొని సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా తన స్థానాన్ని ప్రదర్శించుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీనికి ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్, మరి జ్యూరీ ఎన్టీఆర్కి అన్న కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీలో ఖర్చు ఏమాత్రానికి వెనుదీయకుండా ఇందులో పెట్టుబడులు పెట్టి సినిమా తీశారు. మరి అన్న కోరికని తమ్ముడు నెరవేర్చి ఒక అగ్రస్థాయి నిర్మాతగా నిలబడతాడా, ఇది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అలాగే సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ ఎన్నో వినూత్నమైన అంశాలతో మీకు అనేకటువంటి అంశాలు మీకు అందిస్తుంది. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.